ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అంటే ఎన్పీఎస్ ట్రస్ట్ నుంచి కొన్ని హై ప్రొఫైల్ జాబ్స్ వచ్చాయి. ఈ జాబ్స్ గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇది కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్స్ కావచ్చు. 2,25,000 రూపాయలు. అవును, ఇది సంవత్సరానికి కాదు, నెలకి. జస్ట్ ఊహించుకోండి, నెలకు ఇంత జీతమంటే ఎంత మంచి ఆఫరో కదా. ఇంకో సర్ప్రైజింగ్ విషయమేంటో తెలుసా? ఇంత పెద్ద శాలరీ ప్యాకేజున్న ఈ ఉద్యోగాలకి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు. అవును, విన్నది కరెక్టే, ఎటువంటి రాత పరీక్ష లేదు. సెలక్షన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా మందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. సరే, ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, ఏ సంస్థలో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, జీతం ఎలా ఉంటుంది, మరి అప్లై చేసుకోవడం ఎలాగో అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్తో మొదలు పెడదాం. అసలు ఈ ఉద్యోగ అవకాశం ఎందుకంత స్పెషల్ అనేది చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ చేస్తోంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, అంటే ఎన్పీఎస్ ట్రస్ట్ అన్నమాట. మన దేశంలో పెన్షన్ ఫండ్స్ని మేనేజ్ చేసే పీఎఫ్ఆర్డీఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, వాళ్లు స్థాపించిన సంస్థ ఇది. సరే, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. అసలు ఎన్పీఎస్ ట్రస్ట్ ఈ కొత్త పొజిషన్స్ని ఎందుకు క్రియేట్ చేస్తోంది, దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో చూద్దాం. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా వాళ్ల అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్న స్క్రీన్ షాట్. ఇందులో క్లియర్గా ఏం చెప్పారంటే, ఎన్పీఎస్ ట్రస్ట్ ఒక స్పెషల్ ఏఐఎఫ్ సెల్ని ఏర్పాటు చేస్తోందట. ఏఐఎఫ్ సెల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ ఫండ్స్లో పెట్టే పెట్టుబడులని మేనేజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తున్నారు. అది ఈ ఏఐఎఫ్ సెల్. ఇక సెక్షన్ 3, ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికున్న ఆ 2 స్పెషలిస్ట్ రోల్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. 2 పోస్టులున్నాయి. ఒకటి సీనియర్ కన్సల్టెంట్ లీగల్. దీనికి మ్యాక్సిమం ఏజ్ 40 ఏళ్లు, కనీసం 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ మనం ముందే అనుకున్నట్టు నెలకు 2,25,000. రెండోది కన్సల్టెంట్ రీసెర్చ్ ఎనాలిస్ట్. దీనికి మ్యాక్సిమం ఏజ్ 30 ఏళ్లు, 2 ఏళ్ల అనుభవం ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారట. శాలరీ నెలకు 1,75,000. ఇప్పుడు సెక్షన్ 4, అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి? మనం ముఖ్యంగా చాలామందికి సూట్ అయ్యే కన్సల్టెంట్ పోస్టు మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నోటిఫికేషన్లోని ఈ లైన్ చూడండి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను కూడా పరిగణించవచ్చు. అంటే కన్సల్టెంట్ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అది కంపల్సరీ కాదు. రీసెంట్గా పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. ఇది నిజంగా ఒక గ్రేట్ న్యూస్. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి? కన్సల్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఇక్కడ లిస్ట్ చేసిన డిగ్రీలలో ఏదో ఒకటి ఉండాలి. క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ, లేదా ఫైనాన్స్లో ఎంబీఏ, లేదంటే బీటెక్. అంతేకాదు, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబులే. సరే, ఇక సెక్షన్ 5లోకి వెళదాం. శాలరీ గురించి ఆల్రెడీ చూశాం, మరి కాంట్రాక్ట్ టర్మ్స్ ఎలా ఉంటాయో ఎప్పుడు చూద్దాం. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫుల్ టైం కాంట్రాక్ట్ జాబ్. మొదట 3 ఏళ్ల వరకు ఉంటుంది. పోస్టింగ్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ జాబ్ మానాలనుకుంటే 90 రోజుల నోటీస్ పీరియడ్ ఉంది. అలాగే సంవత్సరానికి 30 రోజుల సెలవులు కూడా ఉంటాయి. ఇక ఫైనల్ సెక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చెయ్యాలి? ముందుగా డేట్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆల్రెడీ ఫిబ్రవరి 12న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ మార్చ్ 5th. అంటే ఎక్కువ టైం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, సెలెక్షన్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామ్ లేదు. మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ డాక్యుమెంట్స్నే వెరిఫై చేస్తారు. ఫైనల్గా ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే. అప్లై చేయడం కూడా చాలా సింపుల్. మొత్తం 4 స్టెప్స్. స్టెప్ 1, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 2, ఆ పీడిఎఫ్లో 7-8 పేజీల్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. స్టెప్ 3, ఫిల్ చేసిన ఫామ్, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ కలిపి ఒకే పీడిఎఫ్ ఫైల్గా స్కాన్ చేయాలి. స్టెప్ 4, ఆ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ని లాస్ట్ డేట్లోపు వాళ్ళకి ఈమెయిల్ చేయాలి. అంతే. ఇదిగో మీరు నింపాల్సిన అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్ చివర్లో ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసుకొని నీటిగా ఫిల్ చేసి ఫోటో అంటించి సైన్ చేయాలి.
అన్ని డాక్యుమెంట్స్ కలిపి రెడీ చేసిన ఆ సింగిల్ పీడీఎఫ్ ఫైల్ని ఈ ఈమెయిల్ ఐడికి పంపాలి. అడ్రస్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. aif.career@npstrust.org.in. సో చూశారుగా, అన్ని వివరాలు, మంచి జీతం, ఒక కీ రోల్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, హై ఇంపాక్ట్ ఫైనాన్స్లో కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది సరైన అవకాశమా? ఈ అవకాశం అందిపుచ్చుకుంటారో? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.